రేపు ఆదివారం అవ్వడంతో చెరువుకైతే వచ్చేసాము. ఏమన్నా చేపలు పడితే తీసుకెళ్దామని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. చెరువుకొచ్చి చూసేలోపు జిలేబులకైతే ఒక వ్యాన్ వచ్చేసిందండి. ఇంకా మా అన్నాళ్ళు చేపలు పట్టే స్థలం దూరం కావడంతో ట్రాక్టర్లో తోలుతున్నారు చేపలన్నీ. ముందు కనిపిస్తున్న చేపలన్నీ కొరవేన్లు. అవైతే ముందు వెయిట్ చేస్తారు, ఎందుకంటే వాటితో పాటు ఉంటే చచ్చిపోతాయని చెప్పేసి. పట్టిన జిలేబులన్నీ ఒక చిక్కాంలో వేసుకుని అలా నీళ్ళలో పెడతారండి. ఎందుకంటే చేప చనిపోయాక ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకని ఎప్పుడైతే లోడ్ ఎత్తడానికి వ్యాన్ వస్తుందో ఆ వ్యాన్ రాగానే అలా చేపలన్నీ నీళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తారు. చేప రేట్ అయితే సైజు బట్టి ఉంటుందండి. అందుకని అలా తీసుకొచ్చి చేపలన్నీ ఒక దగ్గర పోసి, పెద్దగా ఉన్నవన్నీ ఒక దాంట్లో, కొంచెం సైజు తక్కువ ఉన్నవన్నీ ఒక దాంట్లో, చిన్నవి దేనికి పనికిరావండి. అందుకని అందులోనే ఎండేసేస్తారు మెత్తాలకని. జిలేబులకి ఎక్కువ ముళ్ళే ఉంటాయండి. అందుకనే వాటి దగ్గర పనిచేసే వాళ్ళు అయితే ఒక చేతికి ఖచ్చితంగా గ్లౌజ్ వేసుకుంటారు. ఇంకా మా అన్నాళ్ళు అయితే చేపలు సైజు బట్టి వేరు చేస్తున్నారండి. అలా చేసేసాక లెక్కలు రాసుకోవడానికి మా అన్న అయితే బుక్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఒక్కొక్క ట్రేకి 62 కిలోలు అయితే వేస్తారండి. ఒక్కొక్క కిలో వచ్చేసి వాళ్ళకి 30 రూపాయలకే పడుతుంది. పెద్ద సైజు, మీడియం సైజు ఉన్న చేపలని వేరు చేసాక మిగిలిపోయిన చేపలే అండి ఈ చిన్నవి. వీటిని ఏం చేయలేరండి, అందుకనే ఇట్లానే ఎండలో పోసేస్తారు. ఇట్లా చేపలన్నీ ట్రేల్లో వేసుకొని వాటిపైన ఐస్ వేసుకొని అయితే మార్కెట్స్లోకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ వీళ్ళకి పడేది 50 రూపాయలకే, కానీ అక్కడ మీకైతే 100 నుంచి 150 రూపాయలకి అమ్ముతారు. ఎప్పుడు రైతు అనేవాడు ఇలానే నష్టపోతారండి. మధ్యలో అమ్మే వాళ్ళే మ్యాక్సిమం బాగా దోచేసుకుంటారు మీ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.